రీసెంట్గా తెలంగాణలో అంతా కూకట్పల్లి సహస్ర కేసు ఎలా అయితే వైరల్ అవుతుందో నార్త్ ఇండియా మొత్తం ఇప్పుడు జస్టిస్ ఫర్ నిక్కీ అని అయితే అంటున్నారు. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే విక్టిమ్ అయిన నిక్కీ బాటికి తన ఫాదర్ అయిన బికారి సింగ్ విపిన్ బాటికి ఇచ్చి పెళ్ళి అయితే చేశాడు. విపిన్ బాటి వచ్చేసి చాలా రిచ్గా అయితే ఉంటాడు, డబ్బులు అయితే ఉన్నాయి, తన కూతురి జీవితం బాగుంటుందని అనుకుని తనకి పెళ్ళి అయితే చేసేసాడనమాట. కాకపోతే వీళ్ళిద్దరికి మధ్య ఆస్తుల గొడవలు రావడం అయితే మొదలయ్యాయి అనమాట. మొదట్లో బాగుండేవాళ్ళు, బట్ ఆస్తుల గొడవలు అయితే వచ్చాయన్నమాట. అయితే బికారి సింగ్ వచ్చేసి విపిన్ బాటికి ముందుగా బ్రాండెడ్ ఎస్యూవీ కార్ అయితే గిఫ్ట్కి అయితే ఇచ్చాడు కట్నం కింద. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక బైక్ అయితే ఇచ్చాడు, దాంతోపాటు గోల్డ్ కూడా అయితే ఇచ్చాడనమాట. కాకపోతే స్టిల్ విపిన్ బాటి వచ్చి సాటిస్ఫై అయితే అవ్వలేదు, ఎక్కువ ఆస్తి కావాలని చెప్పేసి గొడవ అయితే చేసేవాడు అనమాట. తనని ఎంత టార్చర్ చేస్తున్నా, ఎంత కొడుతున్నా విపిన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా రోజు గొడవలు అయ్యే కొద్దీ ఒక రోజు ఆ గొడవకి లిమిట్ అనేది దాటిపోయింది. అందరి ముందర ఇంట్లో విపిన్ వచ్చేసి లైటర్తో నిక్కీ బాటిని కాల్చేశాడు. ఇదంతా నేను ట్విట్టర్లో చూడగానే తట్టుకోలేకపోయాను. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే నిక్కీ బాటి వాళ్ళ కొడుకు కళ్ళ ముందర ఇదంతా తన్ని కాల్చారంట. ఆ సంఘటన చూసి ఒక్కసారిగా తట్టుకోలేక నిక్కీ బాటి యొక్క కొడుకు బయటికైతే వచ్చేసి ఏడుస్తూ నా కళ్ళ ముందే మా అమ్మని కాల్చేశారు అని చెప్పేసి ప్రెస్కి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు విపిన్ దగ్గరకు వచ్చేసి తను అరెస్ట్ అయితే చేశారు. అండ్ ఎప్పుడైతే తను జ్యుడిషియల్ కస్టడీ 14 days కోసం తీసుకెళ్తున్నారో అప్పుడు వచ్చేసి విపిన్ తప్పించుకున్నాడంట. అలా తప్పించుకునే ప్రాసెస్లో పోలీసులు వెంటనే గన్ తీసి తనని కాల్ చేశారు. అండ్ ఫైనలీ విపిన్ అయితే పట్టుకొని ప్రెజెంట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ కోసం ఉంచారనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే విజువల్స్లో ఎంత హ్యాపీగా అయితే ఉన్నాడో, తన ఫేస్లో సాడ్నెస్ కూడా అయితే లేదు, అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న ఒక రిగ్రెట్ కూడా అయితే లేదనమాట. ఇలాంటి వాళ్ళైతే ఉన్నారు ప్రజెంట్ సొసైటీలో. అందుకే ఎవరైనా పిల్లని ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలి అని అయితే అంటారు. అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేస్తే ఇలా అమ్మాయిలు వచ్చేసి బాధపడుతున్నారు. సో ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి గైస్ కింద కామెంట్ చేయండి. సో నాకైతే తలుచుకుంటే చాలా అయితే బాధగా అయితే ఉంది. అండ్ నిన్ననే మన ఛానల్లో వచ్చే సహస్ర కేసు అప్డేట్ కూడా అయితే వచ్చింది. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ అయితే చేశాను గైస్.